కరీంనగర్లో కమలం, నల్లగొండలో పీఆర్టీయూ, మల్కకు 5,777 ఓట్ల మెజారిటీ, శ్రీపాల్కు పోలైన ఓట్లు 13,969 అంటూ టీచర్స్ ఎమ్మెల్సీలుగా మల్క కుమరయ్య, శ్రీపాల్ రెడ్డి విజయం. సిట్టింగ్ స్థానం కోల్పోయిన యూటీఎఫ్, కరీంనగర్లో ఓడి నల్లగొండలో నెగ్గిన పీఆర్టీయూ, అట్లే కుమరయ్యకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అభినందనలు అంటూ ఓటు వేయడం రాని గ్రాడ్యుయేట్లు వేలల్లో చెల్లని ఓట్లు, నేటి రాత్రికి ట్రెండ్స్ వచ్చే అవకాశం, కొనసాగుతున్న కౌంటింగ్ అంటూ ఇక్కడ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సోమవారం సాయంత్రం విడుదలైన ఫలితాల్లో బీజేపీ, పీఆర్టీయూ చెరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. కరీంనగర్ టీచర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించారు. ఈయన ఎలిమినేషన్ రౌండ్ అవసరం లేకుండానే గెలుపొందారు. ఇక నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ సెగ్మెంట్ నుంచి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నేడు రాత్రి వరకు ట్రెండ్స్ వెలువడే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. కుమరయ్య విన్. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య 5,777 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 24,144 ఓట్లు పోలవగా 897 చెల్లని ఓట్లు వచ్చాయి. అయితే ఇందులో కుమరయ్యకు 12,959 ఓట్లు వచ్చాయంటూ ఇక్కడ మొత్తం ఓట్ల సంఖ్య 24,144. అందులో 897 చెల్లని ఓట్లు. వీళ్ళెవరో ఎరకనా? మన టీచర్లు, మన ఉపాధ్యాయులు, మన దేశ భావి భారత పౌరులను తీర్చిదిద్దే మన సార్లు, మన మేడంలు కలిసి ఏం చేసిర్రంటే ఒక 1000 ఓట్లు దగ్గరగా 897 ఓట్లు చెల్లకుండా వేసిర్రట. వీళ్ళకి ఓటే వేయడం వస్తలేదు. పట్టభద్రులను తిడతారు. ఇంకా ఏమన్నా అంటే పట్టభద్రులు మీరు ఏం చదువుకురు, డిగ్రీలు మీరు ఏం చేసిరు, మీరు చదువును చదువుకున్నారా అని వాళ్ళని అంటారు. కానీ ఈ టీచర్లకు ఏమైందే? గింత సౌయి లేకుంటున్నారా? గిట్ల చదువుకున్నారు మీరు. ఇక పిల్లలకు మీరు ఏం చదువులు నేర్పుతారు, మీరు ఏం చేస్తారు, మీతో ఏమవుతుంది? మరి 897 ఓట్లు అంటే మామూలు విషయం అయితే కాదు అది. ఇంకా ఓటు వేయడం కూడా రాదా? గింత అధ్వానమా? వీళ్ళకు టీచర్ జాబులు ఎందుకో నాకు అర్థమవుతలేదు. మరి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళకి ఓటు వేయడం రాలేదట. 12,959 ఓట్లు వస్తే పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి ఇక్కడ 7,182 ఓట్లు. అయితే టీఎస్టీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్కు 2,621 ఓట్లు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూర రఘోత్తమ్ రెడ్డికి 428 ఓట్లు పోలయ్యాయి. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన కుమరయ్యకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ధృవీకరణ పత్రం అందజేశారు అంటూ ఇక్కడ మొదటి నుంచి చెప్తానున్నాం. మల్క కుమరయ్య గెలిచే అవకాశం ఉంది అని. ఎట్లా గెలుస్తాడన్నా, మల్క కుమరయ్య మీద ఏమున్నది, ఎందుకోసం గెలుస్తాడు అని అనుకుంటే ఆయన చేసినటువంటి ప్రచారం, ఆయన ప్రయత్నం, ఆయన మొదటి నుంచి మరి ఎట్లా కూడగట్టుకున్నాడు, ఆ బలాబలాలన్నీ కూడా మనం చాలాసార్లు విశ్లేషించడం, చాలాసార్లు మాట్లాడినాం. పైగా ఇక పైసలే గెలిచినాయి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇక్కడ పైసలు మాత్రమే గెలిచినాయి. ఎక్కడ కూడా అబో ఇది దేశం కోసం, ధర్మం కోసం ఆ పార్టీ వాళ్ళు ఎట్లా పైసలు ఇస్తారు అంటే 100కి 100% సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఒక్క ఓటుకి 5,000 రూపాయలు పంచి మరీ ఈ ఎన్నికలలో గెలిచిరడానికి ఇక ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదు. టీచర్లు తీసుకున్నారు, ఈయన పంచాడు. మొత్తానికి 5,000 రూపాయల చొప్పున ఒక్కొక్క ఓటుకి ఇచ్చి కొనుక్కోవడం వల్ల ఇలా అదే టీచర్లు కొనుక్కుంటే ఫైనల్గా గెలిచిర్రు. చూసిరు కదా, టీచర్ ఎమ్మెల్సీలో కూడా పైసలే పనిచేసినాయి, డబ్బుల ద్వారానే ఓట్లను కొనుక్కున్నారు. అందుకోసమే ఇక్కడ మల్క కుమరయ్య గెలిచినట్టుగా బయట విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. మరి వేరే వాళ్ళు పంచలేదా అంటే అందరూ పంచిర్రు, కుమరయ్య బాగా పంచాడు అంతే. 5,000 రూపాయలు ఒక ఓటు. ఇక పక్కా ఇది టీచర్ల దగ్గర నేను అడిగితే చెప్పిన సమాచారం, నా దగ్గర పక్కా సమాచారం ఉంటేనే చెప్తాను. నేను ఉట్టిగా ఇలా గెలిచినాక నేను దీన్ని నెగిటివ్గా చెప్పాల్సిన పని లేదు. కానీ అనుకుంటా ఉన్నారు టీచర్లు దొంగలు కాదా? మరి టీచర్లు అందరు టీచర్లు కాదా? ఎట్లా తీసుకున్నారు? తీసుకోని వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ 5,000 రూపాయలు ఒక ఓటుకు అమ్ముకున్నారు అని చెప్పి అన్నాక వీళ్ళు భావి భారత పౌరులని తీర్చిదిద్దుతారా అని చెప్పి బయట మాట్లాడుకుంటా ఉన్నారు సామాన్య ప్రజానీకం. ఇక ఇక్కడ కిందికి వస్తే నల్గొండలో శ్రీపాల్ రెడ్డి విజయం. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ. ఈ పీఆర్టీయూలు ఏమి తక్కువ లేరు. వీళ్ళు కూడా ఏం చేయాలో అన్నీ వేసారు. అన్ని అస్త్రాలని ప్రయోగించిన తర్వాతనే ఈ రిజల్ట్స్. జనరల్గా ఎన్నికలు అనగానే ఉంటాయి కదా, ఆ మాత్రం ఇవ్వకపోతే ఎట్లా అంటే, ఆ మాత్రం ఇవ్వకపోతే ఎట్లా అనేది లోపల బయటకొచ్చి మాత్రం నీతులు చెప్తారు. అదెందుకు మరి? ఇంకా
టీచర్లు కాబట్టి నేను అంటా ఉన్నా, పట్టి అదే ఆడు చెప్తా ఉన్నా. ఒక సామాన్యుడో ఒక పేదోడో ఇంత దేనికన్నా ఆశపడ్డానంటే ఒక అర్థం ఉన్నది, కానీ వీళ్ళకు లక్షల రూపాయలు జీతాలు వస్తుంటే కూడా 5,000 రూపాయలు తీసుకొని మరి ఓటేసి వచ్చిర్రంటే ఇక వాళ్ళని అనాలదా, ఇచ్చినోనికి సిగ్గు లేదా, మరి తీసుకున్నోనికి శరం లేదా అని బయట మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదు. ఇంకేం ఏడిచింది, ఇక డైరెక్ట్ వ్యాపారం అయిపోయా. పైసలు పెట్టు, పైసా పేకో, తమాషా దేకో, గంతే. పైసలు పెట్టు, ఓట్లు వేయించుకో, గెలువు రేపొద్దుగల మళ్ళీ నువ్వు సంపాదించుకో. ఇక ఇంతకు మించి ఇంకేమున్నది. పట్టభద్రులు ఇక సరే డిగ్రీ చదువుకున్నారు, నీతులు చెప్తారు, రేపొద్దుగల భవిష్యత్తులో ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళు, మరి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అని అన్నోళ్ళం కదా. మరి ఇలా టీచర్లు తీసుకుంటుంటే చూస్తలేరా, కనిపిస్తలేదా? ఇంకేం ఏడిచింది? ఇదే దీన్ని ప్రజాస్వామ్యం, దీన్ని డెమోక్రసీ, మన దేశమంతా గొప్పది, ఇంకోటి లేదు. ఇన్ని నీతులు చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ పైసలు ఇస్తే తప్ప ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఓటేయని పరిస్థితిలో ఉన్నాం మనం. అట్లాంటి దిక్కుమాల పరిస్థితి ఉన్నది. ఇక నల్గొండలో ఏం జరిగిందంటే, ఏం పని చేసిందంటే ఇక చెప్పుకుంటారు యోలకాళ్ళు, ఇది పని చేసింది అది పని చేసిందని. ఏం పని చేసింది? పైసలు పని చేసినాయి అంతే. అయితే నల్గొండ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఉన్నాడు కదా, అయితే ఆయన విజయం సాధించారు. మొత్తం 25,797 ఓట్లు ఉండగా 24,136 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 23,641 ఓట్లు చెల్లనివి కాగా, ఇన్నరా చూసిరా, ఓట్లు పోలైనవి, అందులో చెల్లినవి కాగా 23,641 ఓట్లు చెల్లినవి కాగా చెల్లనివి 494గా ఉన్నాయి. ఇందులో కూడా ఒక 494 మంది ఉన్నారు. ఈ టీచర్లు, నల్గొండ టీచర్లు చాలా గొప్ప టీచర్లు. 494 ఓట్లు వేయడం రాకుండా ఆయనత చెల్లని చేసేసారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు పోలయ్యాయి. రెండవ స్థానంలో అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్ 8,448 ఓట్లు పొందారు. గెలుపొందిన పింగిలి శ్రీపాల్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ధృవీకరణ పత్రం అందజేశారు అంటూ ఇక ఓటు వేయడం రాని గ్రాడ్యుయేట్లు అంటారు. నేనేమంటున్నా, ఈ గ్రాడ్యుయేట్ల కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళే కదా, కనీసం వీళ్ళన్నా డిగ్రీ చదివారు. వాళ్ళైతే బీఈడీలు చేసిరు, డీడీలు చేసిరు. బీఈడీలు చేసి మరి టెట్ పాస్ అయ్యి తర్వాత టీచర్ కొలువులు ఎక్కిన వాళ్ళు. మరి ఆ టీచర్లు వేయడం రాని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇక్కడ చూడండి, ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం రాత్రి వరకు అభ్యర్థుల గెలుపు ఓటంలపై స్పష్టత రానుంది. 3 రోజులు పడుతుంది. నేను నిన్ననే చెప్పిన, మినిమం 3 డేస్ పడుతుంది. ఓట్లని ఫస్ట్ సపరేషన్ చేయాలి. ఎవరెవరు అంటే పోలైన ఓట్లల్లో మరి ఏవి పనికొచ్చేటి ఏవి పనికిరాని కొంతమంది టిక్కులు పెట్టేసిరట. యాక్చువల్గా ప్రాధాన్యత క్రమం అంటే వాళ్ళు 1, 2, 3 వేసుకుంటూ పోవాల్సిన దాంట్లో ఎవరికన్నా 1 వేసుకొని పోయినా అయిపోతుంది, అది అక్కడ ఆ ఓటు చెల్తుంది. కానీ 1 వేయకుండా 2 వేసి కింద మీద చేసే కంటే కరెక్ట్గా 1, 2, 3 చొప్పున నీకు ఎంతమంది నచ్చితే అంతమందికి టిక్కులు కొట్టిపోతే అయిపోయేదా. టిక్కులు కాదు, నెంబర్లు వేసిపోతే అయిపోయేదానికి కొంతమంది టిక్కులు కొట్టిరట, కొంతమంది పేర్లు రాసిరట, కొంతమంది ఏమో చేసిరట. ఫైనల్గా అవి పనికి రాకుండా పోయినాయట. అయితే ఇవాళ ఒక ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ఇవాళ ఒక ఛాన్స్ ఉంది ఏంటంటే, సాయంత్రం కల్లా కొన్ని రౌండ్లు లెక్కింపు అవుతుంది. ఆ లెక్కింపులో తెలిసిపోతుంది మరి ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది, మరి ఎవరి వైపుగా పట్టభద్రులు ఉన్నారు అనే విషయాన్ని ఇలా కొంత ఒక అంచనాకి రావచ్చు తప్ప పూర్తిగా నిన్నైతే ఓన్లీ సపరేషన్కే టైం తీసుకున్నది. ఇవాళ ఎంతో కొంత ట్రెండ్స్ తెలిసే ఛాన్స్ ఉంది. ఫైనల్ రిజల్ట్ అనేది రేపే, ఇక పక్కా ఫైనల్ రిజల్ట్ అనేది రేపే. అయితే అర్ధరాత్రి వరకు ఇవాళ మంగళవారం రాత్రి వరకు అభ్యర్థుల గెలుపోవడంపై స్పష్టత రానుంది. మొత్తం 2.5 లక్షల మేర ఓట్లు పోలవగా చెల్లినవి చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్ ఓటర్లలో కనీసం ఓటు వేయడం రాని వారు ఉన్నారని ఓట్ల లెక్కింపు సమయంలో బయటపడింది అంటూ ఎంతసేపు గ్రాడ్యుయేట్లను, నేను కూడా అన్న గ్రాడ్యుయేట్లను, కానీ టీచర్లే ఉన్నారు, చదువు చెప్పే టీచర్లే ఉన్నారు. ఏదో అంటారు కదా, చదివినోడు కీకరకాయ, చదవనోడు కాకరకాయ అంటే చదివినోడు కీకరకాయ అన్నాడట. అట్లున్నది ఇలా పరిస్థితి. కీకరకాయ కాకరకాయ కథనే ఉన్నది వీళ్ళది. బాగా చదివి ఏం చేసిరంటే లాస్ట్కు ఓట్లు గట్ల వేసిరట. బయటపడింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్లలో వేల సంఖ్యలో చెల్లని ఓట్లను గుర్తించారు. సోమవారం రాత్రి వరకు దాదాపు 12,000 వరకు చెల్లనివిగా గుర్తించారంటూ 12,000 ఓట్లు చెల్లనివిగా కరీంనగర్ సెగ్మెంట్ల. ఇది కరీంనగర్ సెగ్మెంట్ అంటే మరి ఎవరి కొంప మూస్తుందో, ఇది ఓల్డ్ ఒకలేదు కొంప మూస్తుంది. చెల్లని ఓట్లు 12,000 అంటే మామూలు విషయం కాదు. ఎవరిదన్నా గెలుపోవటంలోని నిర్దేశించే ఓట్లు అవన్నీ. కాబట్టి కరీంనగర్కి ఎవరికి పట్టుందో వాళ్ళ పట్టు కోల్పోయినట్టు, ఒకవేళ వాళ్ళకు పడే ఓట్లు అయ్యి ఉంటే మాత్రం. సో అందుకే ఫలితంగా గ్రాడ్యుయేట్ల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ చదివి కనీసం ఓటు కూడా వేయడం రాదా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 2.5 లక్షల ఓట్లకు తగ్గట్లుగా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడంలో అంచనా మిస్ అయిందని ఆరోపణలు ఉన్నాయి. 21 టేబుల్స్ మాత్రమే వేయడంతో ఓట్ల లెక్కింపులో జాప్యం జరుగుతుందని సమాచారం. చెల్లని ఓట్లు ఓవైపు, చెల్లిన ఓట్లతో 50% వచ్చే వరకు ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. దీనికి తోడు 56 మంది అభ్యర్థులు బరిలో
సైజులో ఉండడంతో బ్యాలెట్ పేపర్ పెద్ద సైజులో ఉంది. ఏ అభ్యర్థికి ఎక్కడ ఓటు వేశారో పరిశీలన చేయాల్సి ఉంది. అంటే ఏ అభ్యర్థికి ఎక్కడ వేశారో పరిశీలన చూడాల్సి ఉంటుంది. అయితే దీంతో లెక్కింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఫలితంగా మంగళవారం రాత్రి లేదా రేపు అంటే బుధవారం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోందంటూ ఇక్కడ పూర్తిగా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ని ఇక్కడ చెప్పిండ్రు. 50% వచ్చే వరకు ఓట్లను లెక్కించాలి. చెల్లిన ఓట్లన్నీ ఒక 50% వరకు లెక్కించాలంటే ఇలా ఎట్లా ఉంటుందంటే ఒకవేళ ఓవరాల్గా ఎన్ని ఓట్లు పోలైనయో చూసిన తర్వాత ఫర్ సపోజ్ 1,00,000 ఓట్లు పోలైతే అందులో 50,000 ఓట్లు వచ్చి ఒకటి రావాలి, ఒకటి ఎక్స్ట్రా రావాలి, ఒకటన్నా ఎక్స్ట్రా రావాలి. అంటే మెజారిటీ అది 50% ఎవరైతే ఓట్ షేర్ తీసుకోగలుగుతారో దానికి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళు విన్ అయినట్టే. ఒకవేళ పోలైన మొత్తం ఓట్లలో 50% ఎవరికి రాలేదనుకో మిగిలింది రెండవ ప్రాధాన్యత ఓటుని లెక్కిస్తారు. మళ్ళీ అందుకోసానికి ఇంత లేట్ అవుతుంది. ఇది అరే ఇందులో ఏముంటుందన్న అంటే యాక్చువల్గా 1, 2, 3 చేస్తారు అన్నట్టు. దీంట్లో ఎట్లుంటుందంటే ఈ ఓటింగ్ చాలామందికి ఐడియా లేక కూడా కొంత మిస్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా అంటే ఓటు వేయడం కూడా తెలియదు, పైగా అవగాహన కూడా తక్కువ, దాని ద్వారా కొంత మిస్ అవుతాయి. అయితే దీంట్లో ఏం చేయొచ్చు అంటే ఎందుకు డిలే అవుతుందో నేను చెప్తా. డిలే అవ్వడానికి కారణం ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఏదైతే ఉందో పట్టభద్రులు మాత్రమే వేస్తారు. పట్టభద్రులు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు వేస్తారు. డిగ్రీ చదివిన వాళ్ళు వేస్తారు అంటే ఇగో ఫర్ సపోజ్ ఇది బ్యాలెట్ పేపర్ అయితే ఇక్కడ అలా పేరు ఇలా గుర్తులేమి ఉండయి, సీరియల్ నెంబర్స్ ఉంటాయి, పేరు ఇక్కడ నెంబరు, ఆ తర్వాత ఒక బాక్స్ ఇస్తారు ఆయనకి. పార్టీ ఉంటే పార్టీ, ఇండిపెండెంట్ అయితే ఇండిపెండెంట్ అని ఉంటుంది. అయితే గుర్తు ఉండదు. అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇట్లా ఏం చేయాలంటే 1 నెంబర్ అన్న 2 నెంబర్లన్నా వేసుకుంటూ పోవాలి. 1 or 2, 3 గిట్లా వేసుకుంటూ పోవాలి. కానీ అంటే ప్రాధాన్యత క్రమం అంటారు. అది విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఫర్ సపోజ్ ఇక్కడ 2 నేమ్ ఉందనుకో, ఇది ఇంకో బాక్స్ ఉంది, ఇక్కడ 3 ప్లస్ పేరు, ఇక్కడ ఇంకొక బాక్స్ ఉంది, 4 ఇక్కడ పేరు, ఒక బాక్స్ ఉంది. అయితే వీళ్ళు ఏం చేయాలంటే ఫర్ సపోజ్ నాకు పలానా రాజయ్య నచ్చిండు అనుకో, పలానా రాజయ్య నచ్చితే ఆ రాజయ్య ముందర 1 పెట్టాలి. ఫస్ట్ నువ్వు ఓలకి వేయాలనుకుంటున్నావు. ఫస్ట్ ఇది ఎట్లుంటుందంటే చిన్నప్పుడు పిల్లలు ఆడుకున్నట్టు అన్నట్టు. అరే నువ్వు కోరుకోరా అంటే ఫస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు కానీ ఏదైనా ఆట ఆడేటప్పుడు మనం చిర్రగొని ఆడితే కానీ లేకపోతే ఏదైనా దెబ్బల బాల్ ఆడితే కోరుకుంటాం చూడు, ఫస్ట్ నాకు ఇది కావాలంటాం చూడు, అట్లా ఫస్ట్ ఒకరిని కోరుకుంటా. ఆ ఫస్ట్ తర్వాత సెకండ్ ప్రియారిటీకి వెళ్ళొచ్చు. మళ్ళీ నీకు అవకాశం ఉందన్నట్టు. దమన ఈయన గెలవకపోతే ఈయన కాకపోతే మళ్ళీ రెండోది ఓలకేస్తావు అంటే ఇగో రెండోది పలానా ఎల్లయ్యకేస్తా అని చెప్పి పెట్టుకోవచ్చు మనం. ఇట్లా అవకాశం ఉంటుంది. కొంతమంది ఇట్లా వేస్తే సరిపోయేదానికి తెలవక ఆయన టిక్కులు పెట్టిరట, ఆయన రైతు బంధు రాదని పెట్టిండట, ఒకళ్ళు రైతు రుణమాఫీ కాలేదని పెట్టిరట. సరే అదేదో జరిగింది. అయితే టిక్కులు పెట్టినా తప్పే, 1, 2 పెట్టినా 1, 2 పెడితే కరెక్ట్. యాక్చువల్గా 1 పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా 1 పెడితే అది చెల్ల నోటు కింద వస్తుంది. గట్లా ఇది ఎంతోమంది అవేర్ చేసిర్రు. నేను మళ్ళీ సరే మన దాంట్లో మొత్తం ఛానళ్ళ రైతులే కదా అని చెప్పి నేను చెప్పలేదు, కానీ చాలామంది అవేర్నెస్ ఇచ్చిర్రు. చాలా బయట ఎప్పటి నుంచి ఎన్రోల్మెంట్ జరుగుతున్నప్పటి నుంచి చెప్పారు అనమాట. సో 1 పెట్టినా తప్పు అవుతుంది, ఈడ 2 పెట్టినా తప్పు అవుతుంది, 1 నెంబర్ డబల్ టైం వేసినా తప్పు అవుతుంది. దానికి బదులుగా సింపుల్గా నువ్వు ఓలకు కావాలనుకుంటున్నా వాళ్ళకి 1 నెంబర్ వేస్తే అయిపోయేదానికి పీడబోతుండే కదా. మొదటి ప్రియారిటీ కింద ఆయనకు వెళ్ళిపోతుంది కదా. నీకు ప్రియారిటీ వేయడం చేత కాకపోతే సింపుల్గా ఎవరికో ఒకరికి సింగిల్గా నీకు నచ్చిన ఆయనకి వేసుకుంటూ అయిపోతుండే. 1, 2, 3 అని వేయాల్సిన దాన్ని ఇక లాస్ట్కు ఆ 1 వేసిపోయినా అయిపోతుండే. కానీ మళ్ళీ ఓన్లీ 2 వేస్తే కూడా మళ్ళీ పోతుంది ఓటు. నువ్వు మొదటి ప్రాధాన్యత వేయకపోతుంది, కానీ 2 వేస్తే ఎట్లా తీసుకుంటారు అది. అందుకే 1 తర్వాత 2 వేయాలి, 2 తర్వాత 3 వేయాలి. కానీ అది విడిచిపెట్టి సరిగ్గా వేయకపోవడం వల్ల ఈ ఓట్లు కింద మీద అయిపోయినాయి. ఈ కింద మీద అయిపోతే ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఫర్ సపోజ్ 1,00,000 ఓట్లు ఉన్నాయనుకో, 1,00,000 ఓట్లు అభ్యర్థులందరికీ గెలిచి పడ్డాయి. పోలైన ఓట్లు అంటే చెల్లిన ఓట్లు. ఫర్ సపోజ్ ఫస్ట్ ప్రాధాన్యత మొదటి ప్రియారిటీ ఏదైతే ఉంటుందో ఈ ప్రియారిటీ ఓటు, ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఒక 50% రావాలి. 50% అంటే 1,00,000 ఓట్లలో 50,000 ఓట్లు వచ్చి ప్లస్ 1 ఓటు రావాలి ఆయన గెలవాలంటే. ఇట్లా ఇది ప్రాధాన్యత క్రమంలో ప్రియారిటీ ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఓట్ షేర్. అయితే ఇది రాదు కొంతమందికి. ఫర్ సపోజ్ మనిషిని పంచుకోగా 50% రాదు. మళ్ళీ ఏం చేస్తారు, ఇట్లా మొదటి ప్రియారిటీలో కనుక రాకపోతే మళ్ళీ కౌంటింగ్ అందుకే డిలే అవుతుంది. మళ్ళీ వచ్చేసి మళ్ళీ 50% దేనికి లెక్క పెడతారంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లు లెక్క పెడతారు. ఇక ఫస్ట్ ప్రియారిటీ పక్కకు పెడతారు. ఇక ఫస్ట్ ప్రియారిటీలో ఎవరికి మెజార్టీ రాలే, తీన్మార్మల్లను కూడా సెకండ్ ప్రియారిటీలో అనుకుంటా గెలిచింది కదా, సెకండ్ ప్రియారిటీ ఓట్లలో గెలిచాడు. సో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లల్లో ఇట్లా తప్పిదం జరిగితే మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి వెళ్తే మళ్ళీ సెకండ్ ప్రియారిటీలో సబ్జెక్ట్ టు కరెక్షన్ మేబీ తీన్మార్మల్ అనేది ఫస్ట్ ప్రియారిటీలో గెలిచిండో మరి సెకండ్ ప్రియారిటీ ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు.
సెకండ్ ప్రియారిటీ. రాకేష్ రెడ్డి బాగా టఫ్ ఇచ్చిండుగా అప్పుడు. సో ఇక్కడ సెకండ్ ప్రియారిటీ అన్నా అంటే ఫర్ సపోజ్ కొంతమంది ఒకటి ఎవరికన్నా ఒక 10 మందికి ఒకటి అట్లా పడి 2 మాత్రం అందరు ఒక్క ఆయనకి వేసిరు అనుకో, రెండో స్థానంలో గీని ఉంటే చాలు అని కనుక అందరు వేసిరు అనుకో, ఆయనకి 50% ఛాన్స్ ఉందనుకో, ఆ 50% షేరు ప్లస్ ఒక ఓటు వస్తే ఆయన విన్ అయినట్టు. ఇట్లా ప్రియారిటీ వైజు వేసుకుంటూ పోతారు. పైగా ఇంకా కింది వాళ్ళ ఓట్లు కలుపుతారు ఇళ్ళకి. ఎలిమినేషన్ కింద అవతల వాళ్ళు ఎవరైనా కింద ఉంటే లాస్ట్లో ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటా ఆ ఓట్లు తీసుకొచ్చి ఇలా యాడ్ చేసుకుంటూ వస్తుంటారు. సో దీని ప్రొసీజర్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని బట్టే పట్టభద్రులకు మళ్ళీ కాషన్ చేసిర్రు. అరే మీరు అవేర్నెస్ తెచ్చుకోండి, ఖచ్చితంగా ఓటింగ్ ఎట్లనో ఆలోచన చేసుకోండి, ఒకసారి జాగ్రత్తగా ఓటేయడం నేర్చుకోండి అని చెప్తే చాలామంది సరే ఎలక్షన్ కమిషన్ పైన యాక్చువల్గా సరే మనం ప్రజలుగా మనకు ఉండాల్సింది మనకు బాధ్యత, స్వీయ బాధ్యత కూడా ఉండాలి. బట్ ఎలక్షన్ కమిషన్ కూడా చూసుకోవాల్సి ఉండే, ఎక్కువ అవేర్నెస్ ఇవ్వాల్సి ఉండే. అది ఇవ్వకపోవడం వల్ల ఇలా ఈ ఓటింగ్ ప్రక్రియ ఇట్లా ప్రాబ్లం వచ్చింది. పైగా డిలే కూడా అయ్యింది. చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియక కూడా వచ్చిర్రు. నేను చూసిన చాలామందికి ఏం చేయాలో తెలియకుండా పోయి వచ్చినా అని చెప్పారు. అరే ఎవరిని అడగచ్చు కదా పక్క పుంటని, అంటే డిగ్రీ చదివిండి రాబోయ్ గీ ఓటేసి అడుగుతుండ్రు అని ఫీల్ అవుతారేమో అని కొంతమంది అడగని కూడా అడగలేదట. చక్కగా పోయిరట, లోపల పోయి ఏం చేయాలో తెలియక అట్లే మడత పెట్టేసి వచ్చిరట. కొంతమంది అట్లేసి వచ్చిర్రు. యాక్చువల్గా అక్కడ ఒక పెన్ను పెడతారు, ఆ పెన్నుతోనే రాయాలి, నీ జేబులో పెన్ను కూడా వాడొద్దు. అలా రకరకాలవి ఉన్నాయి. సో అందుకోసమే వాటన్నిటి కూడా ముందు మనం ప్లాన్డ్గా పోయి ఉంటే బాగుండేది. మరి అభ్యర్థులు కూడా చాలా మట్టుకు ఎన్నోసార్లు అప్పటి నుంచి ఎన్రోల్మెంట్ చేపిస్తున్నప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఓటింగ్ సరళి ఇట్లా ఉంటుంది, ఓటింగ్ ప్రక్రియ ఇట్లా ఉంటుంది, నేర్చుకోండి, తెలుసుకోండి, ఈ ప్రకారంగా ఓట్లు వేయండి అని చెప్పన్నారు. అయినప్పటికీ కూడా చాలామంది ఓట్లు చెల్లకుండా వేసిరట. సరే నేనేమంటున్నా అంటే పట్టభద్రులు కాదు, ఫస్ట్ టీచర్లే చక్కగా వేయలేదు కదా, అది ఇంకా దారుణం. అది అయితే దీని గురించి ఒక వార్త వచ్చింది. ఓటు పట్టని భద్రులు అంటూ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల నమోదు, షాక్ అయిన కౌంటింగ్ సిబ్బంది, పట్టభద్రులకు ఓటు హక్కు తెలియదా, ఆశ్చర్యపోయిన మంత్రి శ్రీధర్ బాబు అంటూ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు సమయంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. బ్యాలెట్ బాక్సులో చెల్లని ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఎన్నికల లెక్కింపు అధికారులు నివ్వెరపోయారు. అయితే వేల సంఖ్యలో చెల్లని ఓట్లు ఉన్నట్టు కౌంటింగ్ సిబ్బంది అంచనా వేశారు. గ్రాడ్యుయేట్లైన ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధానం తెలియదా అని నోరెళ్లబెట్టారు. చెల్లని ఓట్ల వివరాలు తెలుసుకుని మంత్రి శ్రీధర్ బాబు కూడా షాక్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 2.5 లక్షల ఓట్లు పోలైతే చాలా ఓట్లు చెల్లనివి ఉండడంతో పలువురు అభ్యర్థులు కూడా ఆందోళన చెందారు. కౌంటింగ్ ప్రక్రియపై మంత్రి శ్రీధర్ బాబు ఆరా తీశారు. చదువుకున్న వాళ్ళకు కూడా ఓటు ఎలా వేయాలో తెలియకపోవడం దురదృష్టకరమని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తును మరింత ఏర్పాటు చేశారు అంటూ ఇక్కడ శ్రీధర్ బాబు నోరు తెరిచిండట. నోరు తెరిచే బదులు మరి ప్రభుత్వం నుంచి మరి ట్రైనింగ్ అన్నా ఇవ్వాల్సింది, కనీసం అవేర్నెస్ అన్నా చెప్పాల్సింది, క్యాంపులన్నా పెట్టాల్సింది, లేదంటే పట్టభద్రుల కోసం ఏమన్నా ఒక 4-5 వీడియోలన్నా రిలీజ్ చేయించాల్సింది. మరి చేయించాల్సింది కదా, చేయించకుండా ఇలా ఇట్లయింది అట్లయిందంటే మరి జరుగుతాయి. అట్లాంటప్పుడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఫస్ట్ ప్రభుత్వం పైన, ఎలక్షన్ కమిషన్ పైన. ఎలక్షన్ కమిషనే చూసుకోవాలి. యాక్చువల్గా నిలబడ్డ అభ్యర్థులన్నా ఇంకా స్పీడప్ చేయాల్సి ఉండే. ఓట్లు ఎయ్యండ్రి అని అడిగారు కానీ ఎట్లా కూడా ఒకరు చెప్పకపోతురి, ఏదో ఒక దగ్గర చెప్తారు, గట్టిగా చెప్పాలి కదా. రోజు పొద్దుగలేస్తే నాకోటేరి అంటారు కానీ వేసిన ఓట్లన్నీ నాశనం అయిపోయాయి కదా. ఇప్పుడు ఉత్తగా అయిపోతాయి అవన్నీ కూడా, ఎవరికి పనికి రాకుండా పోతాయి. వాడు ఏసుడైంది, నువ్వు పైసలు వంచుడైపోయా, వాడు ఏసుడైపోయా కానీ ఇలా ఉపయోగపడకపోయా అంటే ఏదో అంటారు కదా, అన్నీ చేసినాం కానీ ఉప్పు ఎక్కువై తిననీకి రాకుండా పడేసినట్టు అయిపోయా. అన్నీ వంట బరాబర్ అనుకున్నాం, అన్నీ చేసినాం, ఉప్పు ఎక్కువ అయిపోయింది, పనికి రాకుండా అయిపోయింది, తినకుండా అవతల పాడేసినాం. ఉప్పు ఎక్కువైతేనే ఏమన్నా ప్లాన్ చేస్తారు వంటకాలు, ఇంకా అటో ఇటో ఏమైనా చేయొచ్చు దాన్ని, కానీ దీన్ని అయితే ఏమీ చేయరాకుండా ఉత్తగా పాడేస్తే ఎవ్వరికి ఉపయోగపడకుండా పోతుంది. అదే పరిస్థితి అయింది ఇలా. సో ఫైనల్గా ఇలా సాయంత్రం వరకు ఒక ట్రెండ్ వస్తుంది. మరి సి అంజిరెడ్డి వైపా, ప్రసన్న హరికృష్ణ వైపా, లేదంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వైపా, మరి పట్టభద్రులు ఎవరున్నారు, ఎటువైపు ఉన్నారు అంటే సరే ఒక అంచనాకి ఎగ్జిట్ పోల్ అంచనాకి వచ్చింది. అయితే పట్టభద్రులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అండ్ సి అంజిరెడ్డి మధ్యలోనే కొంత పోటీ ఉండే అవకాశం ఉంది. సో కొన్ని జిల్లాల్లో, అంటే ఉమ్మడి జిల్లాలు కాబట్టి కొన్ని జిల్లాల్లో మాత్రము ఇట్లా వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ప్రసన్న హరికృష్ణ ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ చూపిస్తాడని అంటూ ఉన్నారు. మనకు మధ్యాహ్నం తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఒక ట్రెండ్ తెలుస్తుంది. ఆ ట్రెండ్ ప్రకారం మనం సాయంత్రం చెప్పుకోవచ్చు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో ఇవాళ తెలిసిపోతుంది మనకి.